హాయ్ గైస్, ఇప్పుడే మనకి బిగ్ బాస్ 9 నుండి సెకండ్ ప్రోమో కూడా వచ్చింది. ఈ 2 ప్రోమోల గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. ఫస్ట్ ప్రోమోలో దివ్యల మాధురికి అండ్ సంజన గారికి బొట్టు బిళ్ళలు స్టిక్కర్స్ గురించి గొడవ అవుతుంది. మన సంజన గారి గురించి తెలిసిందే కదా. సంజన గారు ఎవరు ఫస్ట్ వచ్చినా వాళ్ళ థింగ్స్ ఏదో ఒకటి దాచేస్తారు. సేమ్ అలాగే దివ్యల మాధురివి స్టిక్కర్స్ దాచేస్తారు. స్టిక్కర్స్ దాచిగానే దివ్యల మాధురి మామూలుగానే చిన్న చిన్నట్లకి ఫీల్ అయ్యి పెద్ద గొడవ చేస్తుంది. ఆవిడ స్టిక్కర్లు దాచిగానే సంజనతో గొడవకు దిగింది ఆవిడ. దాంతో సంజన గారిని నువ్వు గుడ్లు దొంగవని, ఆ గుడ్లు దాచినట్లే నా స్టిక్కర్స్ కూడా దాచావా అని చెప్పి గొడవ పడుతుంది. ఆ తర్వాత మనకి దివ్యల మాధురికి అండ్ మన దివ్య గారికి ఇద్దరికి గొడవ జరుగుతుంది. దివ్య గారు ఫుడ్ మానిటర్. సో ఆవిడ నడక్కంట ఎగ్గ దోశతో పాటు ఆవిడ నడక్కంట కర్రీ వేసుకుంది ఈవిడ దివ్యల మాధురి. దాంతో దివ్య నేను ఫుడ్ మానిటర్ని కదా, నన్ను అడక్కంట మీరు కర్రీ ఎందుకు వేసుకున్నారని చెప్పి క్వశ్చన్ చేస్తుంది. దాంతో దివ్యల మాధురి గొడవ దిగుతుంది అనమాట. గొడవ దివ్య గారితో ఆర్గ్యూ చేయలేక టాపిక్ మార్చి దివ్యనే అత్తమానికి నాన్న నాన్న అనుకొని భరణి వెనకాల తిరుగుతూ ఉంటుంది. దాంతో వెంటనే వెనకనున్న తనుజ కూడా తనన్నది అనుకొని తనుజ కూడా గొడవ పడుతుంది. సెకండ్ ప్రోమోలో ఇమాన్యువల్, సుమన్ శెట్టి, రీతు చౌదరి మాట్లాడుకుంటుంటే ఆ లిప్ సింక్ని మ్యాచ్ చేస్తూ చాలా మంచిగా ఫన్ క్రియేట్ చేశాడు. నెక్స్ట్ అలాగే గౌరవ్ గుప్తా ముంబై అతను తెలుగు రాదు కదా, అతను కూడా బాగా ఇమిటేట్ చేసి అతనితో తెలుగు మాట్లాడిస్తూ మంచి జోకులు వేస్తూ చాలా మంచి ఫన్ క్రియేట్ చేశాడు. లాస్ట్లో రమ్య మోక్షకి మనకి బిగ్ బాస్ ఫుడ్ ఏది అడిగినా ఆ ఫుడ్ ఇచ్చి ఒక పవర్ ఇచ్చాడు. ఆ పవర్ని రమ్య మోక్ష వాడుకొని సుమన్ శెట్టికి అండ్ రమ్యకి వాళ్ళిద్దరికీ ఆ బిగ్ బాస్ హౌస్లో సరిపోయే వాళ్ళందరికీ సరిపోయినంత ఫుడ్ ఆమె చెప్పింది. ఇలాగే ఈవిడ అత్తమానికి ఇలా ఫుడ్లు అయ్యి అన్నేసి అడుగుతుంటే బిగ్ బాస్ నాకు తెలిసి ఆమె పవర్ని క్యాన్సిల్ చేసేస్తాడు అనిపిస్తుంది. తర్వాత రీతు చౌదరి నిజంగా లక్కీ అనమాట. లాస్ట్ వీకే ఎలిమినేట్ అయిపోవలసిన మనిషి దమ్ము శ్రీజ అన్ఫేర్ ఎలిమినేషన్ వల్ల గట్టెక్కిపోయింది. ఈ వీక్ ఏమో నామినేషన్స్లో లేదు. నెక్స్ట్ వీక్ ఎలాగా దివ్యల మాధురి మీద అందరికీ కోపం ఉంది కాబట్టి ఆవిడని ఎలిమినేట్ చేసేస్తారు. ఆ తరువాత వీక్లో రమ్య మోక్ష, రీతు చౌదరి ఇద్దరిలో ఒకరు వెళ్ళిపోవచ్చు అని అనిపిస్తుంది. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.